హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి హైయెస్ట్ బర్డెన్ అంటే ఏదైనా ఉంది అంటే అది హోమ్ లోన్సే. మరి హోమ్ లోన్స్ని ఎర్లీగా ఎలా క్లోజ్ చేసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో దాన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు సాయిరామ్ గారు ఫ్రమ్ వెల్త్ వేగా. సో వారితో మాట్లాడి అసలు హోమ్ లోన్స్ అనేది ఎలా ఎర్లీగా క్లోజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి మేజర్ డిఫికల్ట్ ప్రాబ్లం ఏంటి అంటే హోమ్ లోన్స్. అది 10 years 20 years 30 years పెట్టుకుంటారు. మనకి శాలరీలో 50% పైనే హోమ్ లోన్ ఈఎంఐ కట్ అవుతూ వస్తుంది. సో దాన్ని అసలు హోమ్ లోన్ని మనం ఎర్లీగా ఎలా క్లోజ్ చేసుకోవాలంటారు? సో హోమ్ లోన్ అనేది చాలా మందికి బర్డెన్ గా అవుతుందండి. ఎస్. బికాస్ లోన్ అనేది 20 to 30 years తీసుకుంటారు మీరు చెప్పినట్టు. అవును. ఇన్ఫాక్ట్ నేను కూడా హోమ్ లోన్ తీసుకున్నాను, 30 lakhs తీసుకున్నాను. ఓకే. సో ఐఎమ్ పేయింగ్ అరౌండ్ 23,000 ఈఎంఐ, 30 years పెట్టాను. ఓకే. సో మొత్తం నేను ఎంత పే చేస్తున్నాను చూస్తే 8% ఇంట్రెస్ట్ రేట్ నాకు వచ్చింది. మొత్తం ఎంత చేస్తాను చూస్తే ఆల్మోస్ట్ 89 lakhs 89 lakhs, 30 lakhs, 89 lakhs ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years. ఓకే. బట్ ఇక్కడ ట్రిపుల్ నియర్లీ. ట్రిపుల్ అయిపోతుంది. ఎస్. సో ఇంత ఎక్కువ పే చేయాలా? ఈ మధ్య మీమ్స్ కూడా వస్తున్నాయి, ఇల్లు కొనుక్కోవాలంటే ఒకటి బ్యాంక్ వాడికి ఒకటి మనం కొనుక్కోవాలని. కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి 30కి నేను 60 పే చేస్తాను ఇంట్రెస్ట్ Yes. పార్టే. సో ఈ హోమ్ లోన్ ని ఎంత తొందరగా క్లియర్ చేయాలి? Mm. సో దీనికి ఏంటంటే ఒకటేంటంటే బ్యాంక్స్ దగ్గర చాలా మనకేంటంటే ఇట్స్ లైక్ ఫ్రాడ్ లాగే అనుకోండి. Mm. ఒకటేంటంటే బ్యాంక్స్ మనకి తీసుకునేటప్పుడు రెండుసార్లు మీకు తక్కువ ఇస్తామంటారు. అవును. బట్ ద మూమెంట్ మీరు తీసేసుకున్న తర్వాత మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు మీ దగ్గర నుంచి తగ్గించవండి అంత తొందరగా. Mm. నేను తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 8.5 ఎంత ఉంది ఇంట్రెస్ట్ ఓకే. రేట్. ఓకే. ఆర్బీఐ ఆ తర్వాత 2 మీటింగ్స్లో కన్సర్వేటివ్ మీటింగ్స్లో రెపో రేట్స్ తగ్గించింది. Mm. సో ఇప్పుడు కొత్త లోన్స్ అన్ని 7.5 7.35 కూడా వస్తున్నాయి. బట్ నాకు ఎంత ఇచ్చారు బెనిఫిట్? 0.5 తగ్గించారు, 8.5 నుంచి 8 తీసుకొచ్చారు. Mm. అదే కొత్త కస్టమర్లకు ఇంకా ఇస్తున్నారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది మార్కెట్లో ఎంత రేట్ ఉంది, ఓకే. మీ లోన్ రేట్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక మీ మేనేజర్కి రిక్వెస్ట్ పెట్టండి లెటర్. సో 0.5% కదా ఏమవుతుంది Mm. అని వద్దు. సో ఈ 0.5% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years ఇట్ విల్ కాంపౌండ్ ఏ లాట్. ఓకే. సో మీరు వెంటనే వెళ్ళి మేనేజర్కి రిక్వెస్ట్ పెట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించేయండి. ఇది చాలా మందికి తెలీదు. అసలు చూసుకోవాలి కదండి, వెళ్ళి డైలీ చూసుకుంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. Mm. సో సెకండ్ కేసు వచ్చేసరికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. ఓకే. ఒకవేళ ఒప్పుకోవట్లేదు ఆ బ్యాంక్ మేనేజర్, దెన్ మనకి పక్కన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తున్నారు, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదర్ బ్యాంక్ సమ్ XYZ బ్యాంక్ ఇస్తున్నారు. ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా చేయొచ్చు. ఓకే. సో చాలా మంది ఏంటంటే లోన్స్ ఫస్ట్లో ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల మేజర్ బ్యాంక్స్ ఏమి ఇవ్వట్లేదు. Mm. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎన్బిఎఫ్సికి అప్రోచ్ అవుతుంటారు. ఎన్బిఎఫ్సిస్ 12% కన్నా ఎక్కువ మోస్ట్లీ ఛార్జ్ చేస్తూ ఉంటాయి. అవును. తర్వాత వాళ్ళ ఇన్కమ్ పెరిగింది, కొంచెం స్టెబిలిటీ వచ్చింది, లేదా ఆ ప్లేస్లో మేజర్ బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి అనుకోండి, ఓకే. వీళ్ళు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఒక 12% లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి 8 అయితే ఎంత బెనిఫిట్ వస్తుందండి? చాలా తగ్గిపోతుంది. ఇది నేను చూసాను, మా ఫ్రెండ్. Mm. సో ఐ ఈస్ పేయింగ్ 11% టు ఎన్బిఎఫ్సి. ఓకే. నేను మొత్తం చూసి ఇంత ఎందుకు పే చేసినా 50,000 పే చేసేవాడండి ఈఎంఐ. వెన్ వీ ట్రాన్స్ఫర్ టు ఐసిఐసిఐ బ్యాంక్, సో హీఎస్ పేయింగ్ 33,000 చేంజ్. 17,000 ప్రాఫిటే Yeah. కదా. Mm. సో ఇదంతా మనం ఎక్స్ట్రా కట్టేదే కదా. Mm. సో ఇదేంటంటే మనం బ్యాంక్స్ రెగ్యులర్గా టచ్లో ఉండి, ఇయర్లీ ఒకసారైనా టచ్లో ఉండి, ఒకవేళ ఎన్బిఎఫ్సిస్ దగ్గర తీసుకుంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే. అండ్ థర్డ్ థింగ్, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ వైజ్గా దీన్ని క్లియర్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇందాక చెప్పిన కేసులో నేనంటే 30 years లోన్. Mm. బట్ ఒకసారి ఆలోచించండి, మన దగ్గర చుట్టుపక్కల ఎవరైనా కానీ ఈ హోమ్ లోన్ 30 years ఉంచుకుంటారండి? 10-15 years లోనే క్లియర్ చేయాలని చూస్తారు. అవును, ప్రీ క్లోజ్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఎప్పుడైనా క్యాష్ ఎక్కువ ఉంటే దే విల్ ఇన్వెస్ట్ దట్ మనీ ఇన్ టు దట్ హోమ్ లోన్. ఆ ఎక్స్ట్రా పే చేసేస్తూ ఉంటారు. సో ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంటుంది. అవును. బట్ ఇక్కడ మనం చూస్తే మనకి సేవ్ అయ్యేది ఏంటంటే ఆ 7.5 or 8% ఇంట్రెస్ట్ మాత్రం సేవ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ద సేమ్ అమౌంట్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ ఉంది ఇక్కడ మళ్ళీ మ్యూచువల్ ఫండ్ స్టాక్ వెళ్ళేసరికి మన ఓన్ బయాసెస్ అన్నీ వస్తాయి, అక్కడ బౌన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే సేమ్ 10 years పాటు మీరు హోల్డ్ చేస్తే కనుక సేమ్ ఇక్కడ ఎంత అయితే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ క్లియర్ చేసేయచ్చు. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఒక 30 lakhs లోన్ నాకేసి అనుకుంటే ఒక 3,000 రూపీస్ అట్లీస్ట్ నేను మ్యూచువల్ ఫండ్లో ఒక 15 years ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు 15 years తర్వాత హోమ్ లోన్లో ఎంత బ్యాలెన్స్ ఉందో సేమ్ కార్పస్ నాకు మ్యూచువల్ ఫండ్లో కూడా ఉంటుంది. ఓకే. నేను చాలా ఎఫిషియెంట్గా క్లియర్ చేయొచ్చు. ఎస్.
కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, ఆ ఎక్స్ట్రా మ్యూచువల్ ఫండ్ పెట్టే బదులు నేను హోమ్ లోన్ ఈఎంఐకి పెడితే ఏమవుతుంది. బట్ మర్చిపోతుంది ఏంటంటే మీకు అక్కడ 7.5% బెనిఫిట్ ఇప్పుడు అవుతుంది. 3000 అనేది చాలా స్మాల్ అమౌంట్. ఈ చిన్న చిన్న చేంజెస్ మనకేంటంటే కాంపౌండింగ్ అనేది చిన్న చిన్న వాటి మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతూ ఉంటుంది. కాబట్టి స్మార్ట్గా ఆలోచించి సో మనం పెట్టేదానికన్నా ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిటర్న్ క్రియేట్ చేసి దాంతో క్లియర్ చేయడానికి మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక 1 CR హోమ్ ఉందనుకోండి, దాన్ని మనం పర్చేస్ చేసేటప్పుడు డౌన్ పేమెంట్ ఎంత వెళ్తే బెటర్ అంటారు, లోన్కి ఎంత వెళ్తే బెటర్ అంటారు? సో ఇది అగైన్ కేస్ టు కేస్ మారుతుందండి. ఓకే, ఇది లోన్ ఎంత తీసుకోవాలనేది పర్సన్ యొక్క ఇన్కమ్ స్టేటస్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, పర్సన్కి ఇన్కమ్ లేదు, బట్ అప్పుడు లోన్ ఎవరు ఇవ్వరు కదా. అవును. సో డైరెక్ట్గా క్యాష్తో కొనేయచ్చు. నెక్స్ట్ పర్సన్కి ఇన్కమ్ ఉంది, బట్ ఆయనకి ఏంటంటే ఉన్న క్యాష్ని మెయింటైన్ చేయలేను. సో ఆయనకి ఏంటంటే డిసిప్లిన్ ఉండదు అనుకోండి. సో ఇలాంటి పర్సన్స్ కూడా బెటర్ గో ఫర్ ఎ ఫుల్ అమౌంట్స్. ఓకే, బట్ ఎవరైతే మంచి సాలరీడ్ ఉంది హూ కెన్ కంట్రోల్ దేర్ మైండ్ అయితే కనుక దే కెన్ టేక్ 10% ఆర్ 20% వరకు డౌన్ పేమెంట్ చేసేసి మిగతా 80% లోన్కి వెళ్ళచ్చు. ఎక్కువ మధ్యతరగతి వాళ్ళే ఇల్లు కొనుక్కునేటప్పుడు 80-20 ఫార్ములాని నమ్ముతారు, అది కరెక్టేనా? సో 80-20 కాదండి, వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే ఎక్కువే పెట్టేస్తారు, Okay. లోన్ తక్కువ ఉంచుకోవాలనుకుంటారు. బట్ Okay. ఫైనాన్షియల్ గా చూసుకుంటే కనుక మీ దగ్గర క్యాష్ ఎక్కువ ఉంటే కనుక రిస్ట్రిక్ట్ ద డౌన్ పేమెంట్ టు 20% ఉంది. ఓకే, అంటే మిగతా అమౌంట్ మొత్తాన్ని లోన్కే వెళ్ళండి. బికాస్ యు ఆర్ గెటింగ్ ద లోన్ ఎట్ 7.5 or 8%. సో అండ్ ప్రాపర్టీ కూడా మన దగ్గరే ఉంటుంది. అవును. ఒకవేళ గోల్డ్ లోన్ ఉంది అనుకో, గోల్డ్ వాడి దగ్గర పెట్టాలి ఇక్కడ. బట్ హౌస్ లోన్స్ సో మన దగ్గర ఉంటుంది, ప్రాపర్టీ మనం కన్జ్యూమ్ చేస్తాం. ఎస్, సో ఇమాజిన్ ఒక 80 lakhs rupees 7.5%కి ఎవరిస్తారు? అది కూడా మనం పెట్టిన ప్రాపర్టీని మనమే వాడుకునేటట్లు. రైట్. సో ఇది మార్కెట్లో దొరకదు, చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద లోన్. ఓకే, అండ్ కొంతమంది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా తీసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్లో మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద ఎగ్జామ్షన్ ఉంటుంది. అవును. సో అక్కడ ఒక 2 lakhs ఎగ్జామ్షన్ వరకు తీసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి మన లోన్ చీపర్గా చేస్తూ ఉంటాయి. సో ఎలిజిబిలిటీ ఉంటే కనుక బెటర్ గో ఫర్ హోమ్ లోన్. ఓకే, అది కూడా 80% వరకు వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. హైదరాబాద్ లాంటి సిటీస్లో 80 వరకు మోస్ట్లీ ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఒకవేళ మీకు టౌన్స్ విలేజెస్ అనుకోండి, డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీ వాల్యుయేషన్ బట్టి 90% వరకు కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, మీకు కనుక మంచి జాబ్ ఉంటే కనుక గో ఫర్ ఏ హోమ్ లోన్ మ్యాక్సిమం. ఓకే. ఇప్పుడు కరెంట్ బడ్జెట్ ఏంటంటే ఒక 1 CR పెట్టి ఇల్లు కొనడం కంటే అదే డబ్బులు అదే ఈఎంఐ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బెటర్ అనే థాట్ అయితే ఉంటుంది. ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో కూడా ఉంటున్నారు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా ఇల్లు కొనాలా అని. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. సో ఎమోషన్స్ విల్ డామినేట్ ఎ లాట్. ఎస్. సో ప్యూర్ మ్యాథ్ కనుక మాట్లాడుకుంటే కనుక సో హౌస్ ఈజ్ ఏ డిప్రిషియేటింగ్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు కాకపోయినా 20 years 30 years 40 years తర్వాత అయినా హౌస్ డిప్రిషియేట్ అవుతుంది. మీరు కనుక వాటిని అప్రిషియేటింగ్ అసెట్స్లో పెడితే మీకు లాంగ్ టర్మ్లో ఎక్కువ మనీ వస్తూ ఉంటుంది. ఓకే. బట్ ఇట్స్ నాట్ అ మ్యాథ్ దట్ విల్ ప్లే, ఇట్ ఈస్ అ ఎమోషన్. ఎమోషన్స్ ఎక్కువ డిసైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో ఇమాజిన్ ఒక పర్సన్ ఉన్నారు, పెళ్ళికి రెడీగా ఉన్నాడు. సో నేను మ్యూచువల్ ఫండ్లో ₹1,00,00,000 ఉన్నాయంటే ఏంటి వర్సెస్ నాకు ఒక హోమ్ ఉంది, ఓన్ హోమ్ అంటే ఏంటి, ఆ వెయిట్ అనేది డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మనకున్న తెలుగు స్టేట్ మెంటాలిటీ ప్రకారం సో హోమ్ తీసుకోమని సొసైటీ కూడా ప్రెషర్ చేస్తూ ఉంటుంది. సొంత ఇల్లు అనేది ఒక కళ అయిపోయింది. ఈవెన్ నువ్వు సొంత ఇంట్లో ఉండి నువ్వు పచ్చడి వేసుకొని తిన్నా కానీ నో ప్రాబ్లం. సో అది ఎవరికి తెలియదు అంటారు. సో ఈ సొసైటీ మెంటల్ ప్రెషర్ వల్ల కూడా చాలా మంది ఏంటంటే ఆ డెసిషన్ ని తీసుకోరు. ఈవెన్ దే స్టార్ట్ ఒక 4 years 5 years తర్వాత అక్కడ ఒక మంచి కార్పస్ చూస్తారు. సో దెన్ అగైన్ హోమ్కి అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఓన్లీ మ్యాథ్ మీద వెళ్ళలేము ఫైనాన్స్లో. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఎమోషన్స్ ఆల్సో. బికాజ్ నేను ఇంత మ్యాథ్స్ చేసి నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేసినా కానీ నేను వాడకపోతే ఏంటి, నేను ఎంజాయ్ చేయకపోతే ఎవరి కోసం అది? సో నేను సంపాదించి ఎంత సంపాదిస్తాను, దాన్ని ఏదో ఒకటి మీనింగ్ఫుల్గా నేను యూజ్ చేస్తే ఓకే దీని పర్పస్ కోసం నేను యూజ్ చేశాను. సో మెమరీస్ మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి రిటర్న్స్ కన్నా. అవును. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎమోషన్ని మనం హైలైట్ చేస్తే సరిపోతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు హోమ్ లోన్స్ విషయంలో మేజర్గా మిస్టేక్స్ చేసేది ఏముంటాయి? సో హోమ్ లోన్ విషయంలో మేజర్ మిస్టేక్ ఏంటంటే అండి, వాళ్ళు బార్గెన్ చేయరండి చాలామంది. సో లోన్ తీసుకునేటప్పుడు కూడా ఏజెంట్స్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అవును. సో వాళ్ళు ఒకసారి 2-3 బ్యాంక్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేయరు ఎక్కువగా. వన్స్ ఒకవేళ తీసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఆ చేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లను చూడరు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు మీకు లోన్ 80 lakhs ఎలిజిబిలిటీ ఉంది, మీరు హోమ్ని 1.1 CRలో అనుకున్నారు,
బట్ దిగిన తర్వాత తెలుస్తుంది 1.1 అయిదా 1.3 దగ్గర ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, పర్సనల్ లోన్ లేకపోతే ఇంకా ఏదో అదర్ ఫార్మ్ ఆఫ్ లోన్స్ తీస్తూ ఉంటారు. సో ఈ హోమ్ దగ్గరకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువ లోన్ తీసుకొని ఈఎంఐ ట్రాప్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో బెటర్ టు అవాయిడ్ దట్ అంటారు. యా, మీరు ముందే కాంక్రీట్ బడ్జెట్స్ వేసుకోండి. దానికి తగ్గట్టు ఒకవేళ అమౌంట్ ఏమైనా తగ్గితే కనుక మీరు డౌన్ పేమెంట్ కిందే దాన్ని అక్యుములేట్ చేసుకోండి. ఓకే, లేదా ఏదైనా వేరే అసెట్ ఉంటే దాన్ని క్లోజ్ చేసైనా స్టార్ట్ చేయండి. అంతేగాని మీకు 1.5 crore హౌస్ అవుతుంది, బ్యాంకర్ 1 CR ఇస్తున్నాడు, మీ దగ్గర 20 lakhs ఉన్నాయి, మిగతా 30 lakhs గోల్డ్ పెట్టడం, పర్సనల్ లోన్స్ తీసుకో, ఇలాంటివి చేయొద్దు. ఓకే. సో ఇవి చేస్తే ఏమైందంటే డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 5 yearsలో ఒకవేళ మీరు ప్లానే చేశారు, నెక్స్ట్ 5 years మొత్తం కరెక్ట్గా వర్క్ అయినా కానీ మీ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ సేమ్ ఉంటుందండి ఆల్మోస్ట్. ఓకే, ఈ 5 years మనం కట్టింది వేస్ట్. మెజారిటీ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో అక్కడ కనుక ఏదైనా జాబ్ పోతే ఎంత రిస్క్. సో ఈ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ హోమ్ లోన్స్లో. రైట్, థ్యాంక్ యూ అండి. Yeah.